దేవుని వాక్యంలోకి వెళ్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. జేమ్స్ చాప్టర్ 2 వర్స్ 21. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, ఈరోజు దేవుని వాక్యము ఒక విశ్వాసి యొక్క పరిపూర్ణతను మనకు గుర్తు చేస్తూ ఉంది. అంటే తన క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందిన అబ్రహామును మనకు గుర్తు చేస్తూ ఉంది. అంటే మనం అర్థం చేయాల్సింది ఏంటి అంటే, విశ్వాసి పరిపూర్ణత విశ్వాసం కలిగి ఉన్నంత మాత్రమే కాదు, ఆ విశ్వాస క్రియలను బట్టే నిర్ణయించబడుతుంది. ఈరోజు విశ్వాసులుగా మనం అందరము ఈ మాటను అర్థం చేయవలసిన అవసరం ఉంది. విశ్వాసులమని చెప్పుకుంటే సరిపోదు, ఆ విశ్వాస క్రియలు మన జీవితంలో నెరవేర్చినప్పుడే, ఆ విశ్వాస క్రియలను మన జీవితంలో జరిగించినప్పుడే మన విశ్వాస జీవితం ఒక పరిపూర్ణతను సాధించుకుంటుంది. ఒక పరిపూర్ణ విశ్వాసిగా మనము నిలువబడతాము అన్న నిజాన్ని ఈరోజు వాక్యము మన ముందు ఉంచుతూ ఉంది. విశ్వాసం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు అబ్రహాం. అందుకనే దేవుడు అబ్రహాం గురించే ఉన్న వాక్యాన్ని ఈరోజు మనకు మాట్లాడుతూ ఉన్నారు. తన విశ్వాస క్రియల వలన నీతిమంతుడిగా తీర్పు పొందిన అబ్రహాం జీవితం ఈరోజు ప్రతి విశ్వాసికి ఒక మాదిరిగా, పరిపూర్ణ విశ్వాసిగా మారడానికి ఉండే ఒక మాదిరిగా ఈరోజు దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మనం అబ్రహాం జీవితాన్ని ఒకసారి గమనించగలిగితే, అతని విశ్వాస క్రియలలో అనేక క్రియలు అతను చేసినట్టుగా అతని జీవితం మనం చూస్తూ ఉన్నాం. అతని విశ్వాస క్రియలలో అన్నిటికంటే గొప్పది తన ఒక్కగానొక్క కుమారుడు ఇస్సాకును బలిగా అర్పించడానికి చేసిన క్రియ, దానికోసం సిద్ధపడిన సంఘటన ఈరోజు వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఆ సంఘటనలోకి మనం వెళ్ళగలిగితే ఆదికాండం 22వ అధ్యాయంలో అది మనం చూడగలుగుతాం. ఆదికాండం 22:9వ వచనంలో ఒక మాటను మనము ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ మనం చూసినట్లయితే, అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. ఇక్కడ దేవుడు తనకు చెప్పిన ఆజ్ఞ ప్రకారము, దేవుడు తనను కోరిన ఆ కోరిక ప్రకారము అబ్రహాం పనిచేస్తూ ఉన్నాడు. తన విశ్వాసాన్ని చూపిస్తూ ఉన్నాడు, దానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఒక బలిపీఠము కట్టే ఒక పరిస్థితి. అబ్రహాం తన కుమారుణ్ణి బలిగా ఇవ్వడానికి ఒక బలిపీఠాన్ని కట్టడం మనం చూస్తున్నాం. తనకెంతో ఇష్టమైన తన కుమారుణ్ణి దేవుని కోసం బలి ఇవ్వడానికి, సమర్పించడానికి సిద్ధపడిన అబ్రహాం అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే, అబ్రహాము విశ్వాసం ఎటువంటిదిగా మనకు కనబడుతుంది అంటే, అబ్రహాము దేవుని కోసం దేనికైనా సిద్ధపడే ఒక పరిస్థితి. తన ఏకైక కుమారుని బలిగా అర్పించడానికే కాదు, దేవుడు తనను తాను అర్పణగా మారాల్సి వచ్చినా దానికి అంగీకరించే అబ్రహాము విశ్వాసాన్ని మనము అక్కడ చూస్తూ ఉన్నాం.
అది అబ్రహాం సమర్పణ జీవితంగా వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. కానీ ఈరోజు మన ధ్యానాంశం ఏంటి అంటే, తన సమర్పణ కొరకు ఆయన కట్టిన బలిపీఠం ఈరోజు మన ధ్యానాంశం. ఆ బలిపీఠం కట్టే ఒక పరిస్థితి ఈరోజు ఒక విశ్వాసి పరిపూర్ణతగా మాట్లాడుతూ దేవుడు ఈరోజు ఆయనను ఆరాధించడానికి చేరిన మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మనకు మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాక్యం మనల్ని ప్రశ్నిస్తుంది, వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఈరోజు ఆ పరిపూర్ణతలో మనం ఉన్నామా? ఆ పరిపూర్ణత మనలో ఉందా? ఆ సమర్పణ బలిపీఠం కట్టడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆయన కోసం సమర్పించుకునే ఆ సమర్పణ జీవితం మనలో ఉందా? ఇవన్నీ ఈరోజు మన ముందున్న ప్రశ్నలు. వీటికి సమాధానం చెప్పవలసిన వారమై ఉన్నాం. కానీ ఆ సమాధానం చెప్పే కంటే ముందు ఈ స్థితికి చేరిన అబ్రహాం విశ్వాస జీవితాన్ని ఈరోజు మనము మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరొకసారి అతని సమర్పణకు సాదృశ్యంగా కట్టబడిన ఈ బలిపీఠం గురించి మరికొంత లోతుగా మనము అర్థం చేద్దాం. అబ్రహాం జీవితంలో మనం చూస్తే, అబ్రహాం తన ఆత్మీయ జీవితంలో వాక్యంలో మనం చూసిన ఈ సందర్భం కాకుండా దీనితో కలిపి 4 బలిపీఠాలను కట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అంటే ఈ స్థితి చేరడానికి ముందు, ఈ సమర్పణ బలిపీఠం కట్టడానికి ముందు ఆయన మరొక 3 బలిపీఠాలు కట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ సమర్పణ బలిపీఠం కట్టబడే ఒక స్థితి విశ్వాసి పరిపూర్ణతకు గుర్తుగా మనం భావిస్తే, అదొక చివరి మెట్టుగా మనం అర్థం చేస్తే, ఆ చివరి మెట్టు ఎక్కడానికి మరో 3 మెట్లు ఎక్కిన పరిస్థితి ఈరోజు మనము గమనించవలసిన అవసరం ఉంది. అలా ఆ 4 మెట్లు ఎక్కుతూ ఒక పరిపూర్ణ విశ్వాస జీవితానికి మాదిరిగా నిలబడ్డ అబ్రహాము జీవితాన్ని, ఈరోజు ఆయన ఆత్మీయ ప్రయాణాన్ని మనం ఈరోజు అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. మొదటగా మనం చూస్తే ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను అని మనం చూస్తూ ఉన్నాం. ఈ బలిపీఠం కట్టడం అనేది మనం పాత నిబంధనలో చాలా సార్లు చూస్తాం. దాదాపు ఒక 400 సార్లు 400 బలిపీఠాలు కట్టినట్టుగా మనం చెప్పుకోవచ్చు. దాదాపు సుమారు. మొదటగా నోవాహు ఆ పడవ నుంచి బయటికి వచ్చినప్పుడు, నావ నుంచి బయటికి వచ్చిన వెంటనే దేవునికి బలిపీఠం కట్టడం మొట్టమొదటిసారిగా మనం అక్కడ చూస్తాం. అబ్రహాం జీవితంలో ఇది మొదటి బలిపీఠంగా మనకు కనబడుతుంది. అతడు కట్టిన మొదటి బలిపీఠం. ఇది ఎప్పుడు కట్టాడు, ఎక్కడ కట్టాడు, ఎందుకు కట్టాడు అనేది మనం అక్కడ చూడగలుగుతాం. ఈ బలిపీఠం అబ్రహాం ఎందుకు కట్టాడు అంటే, అది మనం గమనిస్తే, ఎవరమైనా ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నామంటే ఏ కారణం లేకుండా, ఏ ఉద్దేశం లేకుండా మనం చేయము. అంతేకాదు, ఆ చేసే పనిలో మన ఉద్దేశాన్ని, మన మనస్సును చూపించే ప్రయత్నం చేస్తాం ఆ చేసే పని ద్వారా. ఈరోజు అబ్రహాము ఆ బలిపీఠం కట్టిన దాన్ని బట్టి అతని మనస్సును మనము అర్థం చేయగలిగితే, అతని ఉద్దేశాన్ని మనం గ్రహించగలిగితే, ఇక్కడ మనకు ఏమర్థమవుతుంది అంటే, దేవుణ్ణి అబ్రహాం ఎలా అర్థం చేశారు,
కల్దీయుల దేశంలో ఒకరోజు దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన. ఏదైతే కల్దీయుల దేశంలో ప్రత్యక్షమై తనను నీ దేశం విడిచి, నీ తండ్రి ఇంటిని విడిచి, నీ సమస్తాన్ని విడిచి నేను చెప్పబోయే చోటుకు రమ్మని చెప్పాడో, అదే దేవుడు కనానులో ప్రత్యక్షమైన అనుభవం మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే తనను పిలిచిన దేవుడు, తనను ఎన్నుకున్న దేవుడు తనను నడిపించి ఉన్నాడు. ఆయన పిలిచి వదిలిపెట్టలేదు నన్ను. నా మార్గం అంతటిలో ఆయన నన్ను నడిపించి ఉన్నాడు. నన్ను ఇక్కడికి చేర్చాడు. నాకు తోడై ఉన్నాడు. ఆ కల్దీయుల దేశంలో వాగ్దానం ఇచ్చిన దేవుడు కనాను దేశంలో నన్ను చేర్చి దాన్ని నెరవేర్చి ఉన్నాడు. ఆ దేవుడు మాట తప్పనివాడు. ఆ దేవుడు సర్వశక్తిమంతుడు. ఆ దేవుడు సమస్తము సాధ్యం చేసే దేవుడు అని అబ్రహాము అర్థం చేసి ఉన్నాడు దేవుని గురించి. అందుకనే ఆయన హృదయం ఎంతో సంతోషించింది, కృతజ్ఞతతో నిండిపోయింది. అందుకే ఆ గొప్ప దేవుణ్ణి స్తుతించడానికి, తన విశ్వాసాన్ని ప్రకటించడానికి ఆయన ఆ బలిపీఠం కట్టిన సందర్భాన్ని మనం అర్థం చేయాలి. అంటే ఇక్కడ అబ్రహాము స్థితి మనం చూసినట్లయితే, అబ్రహాము తాను నమ్మిన దేవుణ్ణి పూర్తిగా ఎరిగి ఉన్నాడని మనం అర్థం చేయవచ్చు. ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నారు, ఆయన శక్తి ఏంటి, ఆయన బలం ఏంటి, ఆయన ప్రేమ ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి, సమస్తము దేవుని గురించి ఆయన అర్థం చేసిన ఒక పరిస్థితి. ఆ గొప్ప దేవుడు తనకు తోడుగా ఉన్నాడని నమ్మిన పరిస్థితి. ఈరోజు ఆయనను ఆరాధించడానికి చేరిన నిన్ను నన్ను దేవుని వాక్యం పరిశీలిస్తుంది, సంగమా, ప్రశ్నిస్తుంది. నిన్ను నన్ను పిలిచిన దేవుణ్ణి, నిన్ను నన్ను ఏర్పాటు చేసిన దేవుణ్ణి ఈరోజు మనము నిజంగా ఎరిగి ఉన్నామా? ఆయన ఎవరు అనేది మనం అర్థం చేశామా? ఆ గొప్ప దేవుడే ఈరోజు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, ఇక్కడికి నడిపించారు అని, అనుక్షణం ఆయన మనకు తోడుగా ఉన్నారు. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో అది ఆయన కృప వల్ల మాత్రమే అని అంగీకరించే వారిగా ఉన్నామా? నిజంగా ఆ పరిస్థితి మాత్రమే ఆ మొదటి బలిపీఠాన్ని కట్టగలుగుతుంది. ఆ మొదటి బలిపీఠం ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కట్టబడిందా? ఒక పరిపూర్ణ విశ్వాసానికి 4 మెట్లుగా వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా ఆ మొదటి మెట్టులో మనం ఉన్నామా? ఆ మొదటి మెట్టు మనం ఎక్కామా? ఎందుకంటే దేవుణ్ణి ఎప్పుడు ఆరాధిస్తాం? మనం ఆరాధించడానికి ఆయన ముందర చేరి ఉన్నాం. ఆయనను ఎప్పుడు ఆరాధిస్తామంటే ఆయన ఏమై ఉన్నాడో మనకు అర్థమైనప్పుడు. అప్పుడు మాత్రమే మనం ఆయనను ఆరాధించగలుగుతాం. ఆయన లేకుండా మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి అనేది అర్థం చేసినప్పుడు మాత్రమే ఆయనకు కృతజ్ఞతలు చెప్పగలుగుతాం. అది లేకుండా ఎలా ఆయనను ఆరాధించగలుగుతాం? ఎలా ఆయనకు కృతజ్ఞతలు చెప్పగలుగుతాం? ఒకసారి మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఇక రెండవ బలిపీఠం గురించి మనం చూస్తే అదే ఆదికాండం 12:8 మనకు కనబడుతుంది. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకు తూర్పునకున్న హాయికిని మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఇక్కడ రెండవ బలిపీఠం అబ్రహాం జీవితంలో మనం చూస్తూ ఉన్నాం.
ఇక్కడ కూడా అబ్రహాము ఉద్దేశాన్ని, మనస్సును మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. అంతకంటే ముందు అది కట్టిన ప్రదేశాన్ని మనం ఒకసారి ఆత్మీయంగా చూడవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఆ ప్రదేశం గురించి స్పష్టంగా రాయబడి ఉంది, ఎక్కడ కట్టారు అనేది. మనం చూస్తే హాయి, బేతేలు అనే ఒక 2 ప్రదేశాల మధ్య అది కట్టబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ హాయి అనేది నాశనానికి సాదృశ్యంగా ఉంది. బేతేలు అనేది దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉంది. ఈ హాయి అనేది నశించిపోయే లోకానికి సాదృశ్యంగా, బేతేలు అనేది దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. అబ్రహాము ఈ బలిపీఠం కట్టడం ద్వారా తన మనస్సును మనకు చూపెడుతూ ఉన్నాడు. ఆయన ఏం చూపెడుతూ ఉన్నాడు ఈ బలిపీఠం ద్వారా అంటే, ఈ లోకాన్ని వదిలి దేవునితో తాను ఏర్పరచుకున్న బంధాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. నేను ఆ సజీవుడైన దేవుని పక్షపు వాడిని అంటూ అక్కడ ఉండే ఆ కనానీయులకు, అన్యులకు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఆ గొప్ప దేవునితో తన సంబంధాన్ని స్థిరపరచుకుంటూ ఆ సంబంధాన్ని ఈ లోకానికి చూపిస్తూ ఉన్నాడు. అంటే తాను ఎరిగిన దేవుణ్ణి, ఆయనతో తనకున్న సంబంధాన్ని, తన జీవితంలో ఆయన ప్రభావాన్ని ఈ లోకానికి చూపించేలా ఆ గొప్ప దేవుని సంబంధిగా ఒక మార్పు నొందిన జీవితాన్ని జీవిస్తూ ఈ లోకానికి వేరుగా దేవుని పక్షంలో తనను తాను సజీవ సాక్షిగా చూపించే ఒక ఆత్మీయ స్థితికి సాదృశ్యంగా ఈ బలిపీఠాన్ని మనము చూడవలసిన అవసరం ఉంది. ఒక పరిపూర్ణ విశ్వాసి జీవితంలో 2వ మెట్టు. ఇక్కడ మనము ప్రార్థన అనే మాటను కూడా చూస్తున్నాం. మొట్టమొదటిసారిగా అబ్రహాం ఆయనకు ప్రార్థన చేశాను అని. మనందరికీ తెలుసు, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడే అనుభవం. మొదటి అనుభవం చూశాం, దేవుణ్ణి ఎరిగిన అనుభవం. ఆయన చేసిన మేళ్లను బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించిన, ఆయనను సన్నుతించే అనుభవం. ఇదైతే ఆయన కృప వల్ల మనకు దొరికింది. ఆ తర్వాత చూస్తూ ఉన్నాం, దానితో పాటు ఆయనతో మాట్లాడే అనుభవం, అంటే ఆయనకు మరింత సన్నిహితంగా చేరే ఒక పరిస్థితి. మనం చాలా మందిని ఎరిగి ఉంటాం, విశ్వాసులుగా పిలువబడే వారిని, లేదంటే ఈ లోక సంబంధమైన వారిని, చాలా మందిని మనం ఎరిగి ఉంటాం. కానీ ఎరిగిన ప్రతి ఒక్కరితో సన్నిహితంగా ఉండగలుగుతూ ఉన్నామా? మనసు విప్పి మాట్లాడగలుగుతున్నామా? లేదు. మనకు పరిచయం ఉన్న వారిలో మనసు విప్పి మాట్లాడే వారే కరువైన పరిస్థితి, సన్నిహితంగా ఉండలేని పరిస్థితి. ఈరోజు మన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే కేవలం వారిని ఎరిగి ఉన్నాం, వారితో ఆ సన్నిహిత్వం మనకు లేదు. ఎందుకంటే వారి ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. వారి పద్ధతులు వేరు, మన పద్ధతులు వేరు. వారి పరిస్థితి వేరు, మన పరిస్థితి వేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడూ వారికి మనకు మధ్యలో ఒక అంతరం ఉంటుంది. అటువంటి ఒక సంబంధాన్ని గురించి మనం చెప్పాలంటే, నేను ఆయనని ఎరిగి ఉన్నానని చెప్పవచ్చు, కానీ ఆయనతో నాకు ఒక సన్నిహిత సంబంధం ఉంది అని ఏ రోజు చెప్పలేము. ఈరోజు అనేక ఆత్మీయ జీవితాలలో ఇదే పరిస్థితి కనబడుతుంది. దేవుణ్ణి ఎరిగి ఉన్నామని చెప్పుకుంటున్నాం, ఆయన చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటున్నాం, కానీ ఆయనతో సన్నిహిత సంబంధం, అంటే ఆయనతో మాట్లాడే అనుభవం ఈరోజు మన జీవితాల్లో పొందలేకపోతూ ఉన్నాం. ఈ సన్నిహిత సంబంధం మన జీవితంలో
రావాల్సిన అవసరం ఉంది. అది ఎప్పుడు వస్తుందంటే ఆయన పక్షంలో మనం నిలబడినప్పుడు, ఆయన సంబంధిగా మనము మారినప్పుడు. ఈ పని చేయకుండా ఆయనతో సన్నిహిత సంబంధము ఏ రోజు ఉంచలేము. ఇప్పుడు ఆయన ఆలోచన ఒకటి, మన ఆలోచన ఒకటి ఉంటే ఏ రోజు మనము ఆయనతో సన్నిహిత సంబంధాన్ని ఉంచలేము. దేవుడు నాకు తెలుసు అని చెప్పగలుగుతాం, కానీ దేవునితో నాకు సంబంధం ఉంది అని చెప్పలేము. అందుకనే దేవుణ్ణి నమ్ముకున్నాం, ఆయనను ఎరిగి ఉన్నామంటూ చెబుతూ ఈరోజు ఆయనను ప్రార్థించడానికి నోరు తెరవని పరిస్థితుల్లో అనేక మంది కనబడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు తెలుసు, కానీ ఆయనతో వారికి ఏ సంబంధం లేదు. నిజంగా మనం ఆయనతో మాట్లాడగలిగే సన్నిహిత సంబంధం కలిగి ఉంటున్నామా? మూడవదిగా మనం చూస్తే ఆదికాండం 13:18 మరొక బలిపీఠాన్ని మనం చూస్తాం. అబ్రహాము కట్టిన బలిపీఠం. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములోకి దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టాను. ఇక్కడ అబ్రహాం కట్టిన ఈ బలిపీఠం మనం చూసినట్లయితే మొదట మనం చూశాం, మొదటి బలిపీఠము ఆయన ఎరిగిన జీవితాన్ని చూపిస్తుంది. రెండవ బలిపీఠము ఆయనతో సన్నిహిత సంబంధానికి సాదృశ్యంగా చెప్పబడి ఉంది. అలాగే ఈ మూడవ బలిపీఠము ఆయనతో ఉండే సహవాసానికి గుర్తుగా మనం అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ కూడా అది కట్టబడిన ప్రదేశం గురించి మనం ఆలోచన చేస్తే హెబ్రోను అనగా సహవాసం, మమ్రే అనగా బలమైనది అని అర్థం, పుష్టికరమైనది, బలమైనది అని అర్థం. అంటే అబ్రహాము దేవునితో తనకున్న బలమైన సహవాసాన్ని ఆ బలిపీఠం ద్వారా మనకు చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఒక ఆలోచన చేయాలి. ఈరోజు అనేక సంబంధాలు మనం చూస్తూ ఉన్నాం, కానీ ఎంతమంది ఒక బలమైన సహవాసాన్ని కలిగి ఉంటున్నాం? ముఖ్యంగా మన కుటుంబాలలో, మన సంఘాలలో సంబంధం అయితే ఉంది. దేవుని పిల్లలుగా మన మధ్య ఒక సంబంధం ఏర్పరచబడి ఉంది. కానీ ఒక బలమైన సహవాసం ఎంతవరకు మనం కలిగి ఉంటున్నాం? సహవాసం అంటే ఏంటి? కలిసి నడుచుట, కలిసి జీవించుట. ఇది సంబంధం ఉంటే సరిపోదు. ఇది సంబంధం ఉంటే సరిపోదు. ఇద్దరికి వారి మధ్య సమ్మతి ఉండాలి. ఆ సమ్మతి కలిగిన సంబంధమే సహవాసం. సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడుతురా అని దేవుని వాక్యం ఎన్నోసార్లు మనల్ని ప్రశ్నిస్తుంది. ఈరోజు అలాంటి ప్రయత్నంలో ఎన్నో సంబంధాలు సహవాసం లేకుండా కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. కుటుంబాలలో కావచ్చు, సంఘాలలో కావచ్చు, ఒక సహవాసం లేని సంబంధం ఎలా ఉంటుంది? పేరుకే కలిసి ఉన్నాం, పేరుకే మాట్లాడుకుంటున్నాం, ఒక సంబంధంగా చూపిస్తూ ఉన్నాం, కానీ ఏ ఒక్క విషయంలో ఏకాభిప్రాయం లేదు. కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురికి 4 ఆలోచనలు, నలుగురి 4 ఇష్టాలు, నలుగురి 4 అవసరాలు. ఎక్కడా పొంతన లేని జీవితాలు, ఎక్కడా పొంతన లేని పరిస్థితులు, ఎక్కడా పొత్తు కుదరని సంబంధాలు, సఖ్యత లేని సంసారాలు, సయోధ్య లేని సంబంధాలు. ఇది కేవలం కుటుంబానికే పరిమితం కాలేదు, దేవునితో సంబంధం కూడా ఇలాగే ఉంటుంది. పేరుకే దేవుని సంబంధులం, ఎక్కడ ఆయనతో, ఆయన చెప్పిన మాటలతో సమ్మతి కలిగి ఉండే పరిస్థితి లేదు.
ఎక్కడ ఆ మాటలను మన జీవితంలో ఆచరణ చూపించే పరిస్థితి లేదు. అందుకనే అటువంటి వారి గురించి దేవుడు ఎన్నోసార్లు మాట్లాడారు. వారు నన్ను పెదవులతోనే ఆరాధిస్తూ ఉన్నారు, వారి హృదయాలు నాకు దూరంగానే ఉన్నాయి. ఈరోజు నిజంగా దేవునితో అలాంటి సంబంధంలోనే ఉంటున్నాం, అలాంటి సహవాసంలోనే ఉంటున్నాం. అబ్రహాము దేవునితో సహవాసంలో ఉన్న తన జీవితాన్ని ఈరోజు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అతని జీవితంలో ఏ రోజు దేవునికి విరోధంగా ఆలోచన చేయలేదు, అడుగు వేయలేదు. మనం అబ్రహాము జీవితాన్ని మొత్తం చూస్తే అది మనకు అర్థమవుతుంది. అందుకనే ఆ సహవాసానికి గుర్తుగా తాను కట్టిన 3వ బలిపీఠాన్ని ఈరోజు మన ముందర ఉంచి ఉన్నాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితాలను పరీక్షించుకునే అవసరం ఉంది. దేవుణ్ణి ఎరిగి ఉన్నాము, ఆయన చేసిన మేలును మరవకుండా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. మన జీవితాలను ఆయన వెలుగులో మార్చుకుంటూ ఈ లోకంలో ఆయనకు సాక్షులుగా ఆయన పక్షంలో జీవిస్తూ ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉంటున్నాము, ఆయనతో సమ్మతి కలిగి జీవిస్తూ ఉన్నాము, ఆయన వెంట నడుస్తూ ఉన్నాము. ఇవన్నీ మనం చేస్తూ ఉన్నామని అనుకుందాం, ఎంతో సంతోషం. కానీ అంతటితో మన పని అయిపోలేదు. ఆయనతో సహవాసం ఉండవలసిన అవసరం ఉంది. అందుకు మనం సిద్ధపడాలి. ఆయన కోసం, ఆయన పక్షంలో జీవించడం ఎంత అవసరము, ఆయన కోసం అన్నీ వదులుకోవడం ఎంత అవసరము, అది మనం అర్థం చేయాలి. అదే ఈరోజు అబ్రహాం జీవితంలో 4వ బలిపీఠాన్ని మనం చూడాలి, దానికి గుర్తుగాలి. ఎందుకంటే సమర్పణ అంటే త్యాగం. ఇంకా బలంగా చెప్పాలంటే ఒకరి కోసం ఒకరము అన్నీ వదిలివేయగలగడం. ఒక సంబంధాన్ని మనం కాపాడుకోవాలంటే దానికోసం త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా బలంగా చెప్పాలంటే దేవునితో మన సంబంధం ఎలా ఉండాలంటే ఆయన కోసం చనిపోవడం. అవసరం అనుకుంటే ఆయన కోసం చనిపోయే ఒక పరిస్థితి, ఆయన కోసం చనిపోవడానికే బ్రతికే ఒక పరిస్థితి. ఇదే మన విశ్వాస పరిపూర్ణత. ఇప్పుడు జవాబు చెప్పడానికి ఇష్టపడదాం. ఆయన ఎవరు అనేది మనం అర్థం చేశామా? ఆయనతో మాట్లాడగలిగే ఆ సన్నిహిత సంబంధం కలిగి ఉన్నామా? ఆయనతో సమ్మతి కలిగిన సహవాసం ఈరోజు మనకుందా? ఆయన కోసం అన్నీ వదులుకునే సమర్పణ మనలో ఉందా? ఈరోజు విశ్వాస పరిపూర్ణతలో ఏ మెట్టు మీద మనం ఉన్నాం? ఎక్కవలసిన మెట్లు ఎన్నున్నాయి? ఎప్పుడు ఎక్కుతాం? మన సమాధానమే ఈరోజు మనము దేవునికి చెల్లించే మహిమ, ఆయనకు చేసే ఆరాధన చేసుకుందాం.